ఫస్ట్ వచ్చేసి పశుపతి సీల్ అనమాట. సో పశుపతి సీల్. సో పశుపతి సీల్ అంటే పశుపతి అంటే ఒక ముద్రిక అనమాట. అది దాన్ని ప్రోటో శివ అంటారు. అంటే అక్కడి నుంచే శివుడి యొక్క రూపం తీసుకున్నారు ఇప్పటికని చెప్పేసి కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పశుపతి సీల్ అనేది యోగ ముద్రలో ఉంటుంది అనమాట. సో యోగ ముద్రలో ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని ఎనిమల్స్ ఉంటాయి ఇందులో. సో పశుపతి సీల్ చుట్టూ కొన్ని ఎనిమల్స్ ఉంటాయి. సో ఐవీసీ నుంచి మనకి యూపీఎస్సీ పోటీ పరీక్షలు ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. సో ఎనిమల్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే టైగర్, పులి, ఎలిఫెంట్, సో ఏనుగు. అంటే పశుపతి సీల్లో ఆయన కూర్చుంటాడు కదా, యోగ ముద్రలో కూర్చున్న తర్వాత ఆయనకు పైన చుట్టూ ఉంటాయి అనమాట ఎనిమల్స్ అనేవి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రైనోసర్స్, ఖడ్గమృగం అంటారు కదా, రైనోసర్స్. సో నెక్స్ట్ 2 డీర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ బుల్. సో ఇవి ఉంటాయి అనమాట, ఎనిమల్స్ అనేవి ఉంటాయి, చుట్టూ ఉంటాయి. సో చుట్టూ అయితే ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎనిమల్స్ అనమాట మనకు పశుపతి సీల్ చుట్టూ ఉండేది. ఈ పశుపతి సీల్ కూడా మనకి ఆల్మోస్ట్ మోహన్జాలో దొరికింది అనమాట. డైరెక్షన్స్ అంటే మీకు ఇమేజ్ అవి చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఇవి చెప్తున్నాను అబ్జర్వేషన్ కోసం. అవి మీకు ఇమేజ్లు చూపించాలి. సో హిస్టరీలో కూడా కొన్ని ఇమేజెస్ అనేవి ఉంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో మ్యాప్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఇలా ఎనిమల్స్ ఉంటాయి మామూలుగా ఇవి. సో టైగరు, ఎలిఫెంట్, రైనోసర్స్, డీర్స్, బుల్స్ ఉంటాయి అనమాట. పశుపతి సీల్ చుట్టూ ఉంటాయి. ఆయన యోగ ముద్రలో ఉంటాడు. ఈ సింబల్ కూడా, ఈ ముద్రికలు కూడా మనకి ఎక్కడంటే మోహన్జాలో దొరుకుతాయి అనమాట. సో అయితే ఇప్పుడు మోహన్జారోలో వర్షిప్పింగ్ అంటే పూజలు చేస్తారు కదా. సో ఎటువంటి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు మనం చూద్దాము. మనం ఏం చెప్పుకున్నాం మామూలుగా, సో అమ్మ తల్లి అని చెప్పేసి ఒక ఆమెను పూజించేవాళ్ళని చెప్పాము. సో అమ్మ తల్లి అంటే దేవత అనమాట, గాడెస్, ఫిమేల్ గాడెస్. సో అమ్మ తల్లి కాకుండా అప్పట్లో మనకి మోహన్జారోలోనే ఇంకొక సీల్ కూడా వాళ్ళకి దొరికిందనమాట. సో అదేంటంటే గాడెస్ లొకేటెడ్ బిట్వీన్ ది 2 పీపుల్ ట్రీ లీవ్స్ అనమాట. అంటే మనకి రావి చెట్టు ఉంటుంది కదా, సో రావి చెట్టు కొమ్మల ఆకుల మధ్య ఒక దేవత ఉంటుంది. సో అటువంటి సీల్ కూడా వాళ్ళకి దొరికిందనమాట. దాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో గుమ్లా అనే ఒక ప్రాంతం ఉంటుంది, గుమ్లా. సో గుమ్లా అనే ప్రాంతం అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ మొట్టమొదటిసారి వీళ్ళు స్నేక్స్ అనే దాన్ని కూడా పూజించారు అనమాట. సో పాముల్ని, సో పాములు కూడా పూజించాలి, పాములు కూడా పూజించేవాళ్ళని చెప్పేసి ఈ ప్రాంతంలో మనకు తెలుస్తుంది. సో అంటే అమ్మ తల్లి మనకి ఆ పీపుల్ ట్రీకి సంబంధించి కాకుండా సో స్నేక్స్ కూడా పూజించారని చెప్పేసి గుమ్లా అనే ప్రాంతం నుంచి మనకు తెలుస్తుంది అనమాట. అయితే రిలీజన్ ఉందా? సో అప్పట్లో రిలీజన్ ఉందా? టెంపుల్స్ ఉన్నాయంటే ఏం లేవనమాట. నో టెంపుల్స్, ఎటువంటి టెంపుల్స్ అనేవి లేవు. నెక్స్ట్ రిలీజన్ కూడా ఏం లేదు. సో హిందూ మతం అనేది అక్కడి నుంచి పుట్టిందని చెప్పేసి ఒక వాదన ఉంది. సో అక్కడి నుంచే వచ్చింది ఎవల్యూషన్ అని చెప్పేసి ఉంది. కానీ అప్పట్లో అయితే ఎటువంటి రిలీజన్ అనేది లేదనమాట. సో సెక్యులర్గా ఉండేది స్టేట్ కూడా. అప్పట్లో రాజులు, చక్రవర్తులు కూడా ఉండేది లేదు. సో ప్రీస్ట్ ఉండేవాళ్ళు, వాళ్ళ కింద ఉన్నత వర్గాలు ఈ విధంగా ఉండేవి అనమాట. సో మనకి అయితే అప్పట్లో చాలా స్టేటస్ పరంగా పెద్ద వర్గం ఎవరంటే తాపీ మేస్త్రులు. ఇప్పుడు మనకి బేల్దార్లు అంటారు కదా, సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా. సో వాళ్ళు అప్పట్లో చాలా వాల్యూ ఉండేది అనమాట వాళ్ళకి. సో ఆ కోటలు అవి నిర్మించడం కానీ అటువంటి ఉన్నత వర్గంగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. సో సొసైటీ పరంగా చూస్తే, సో వర్షిప్ పరంగా ఇది ఉండేది. కంప్లీట్గా ఇది సెక్యులర్ స్టేట్ అనమాట. అంటే లౌకికవాదంగా ఉండేది. ఎటువంటి మతాలు, ఈ సిస్టమ్స్, వన్నా సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ ఇట్లాంటి ఏం కూడా అప్పట్లో ఎవాల్యూషన్ అవ్వలేదు. ఓకేనా? ఈ విధంగా సొసైటీ అనేది ఎవాల్యూషన్ అయ్యేది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ప్యాట్రియార్కల్ సొసైటీ, మ్యాట్రియార్కల్ సొసైటీ అనేది కూడా కంప్లీట్గా హిస్టారియన్స్ అనేవి చెప్పలేకపోయారు అనమాట. ఎందుకంటే అమ్మ తల్లి గాడెస్ని పూజించేవాళ్ళు. సో మనకి ఇంట్లో వాళ్ళు చూసుకుంటే టౌన్ ప్లానింగ్ ఉండేది. సో సొసైటీ పరంగా చూస్తే వాళ్ళు ఉండే టౌన్ ప్లానింగ్. సో ఇప్పుడు మనం యూజ్ చేసే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి చూడండి, అవి మొట్టమొదటిసారి ఇండియన్సే తీసుకొచ్చారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వెస్ట్రన్ టాయిలెట్స్ ఉండేవి. లిప్స్టిక్ యూజ్ చేసేవాళ్ళు, అలంకార ప్రియులు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు. నెక్స్ట్ చెస్ గేమ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మన భారతీయులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా కాకపోతే ఇవి వెస్ట్రన్ వైపు వెళ్ళి మనకి ఫేమస్ అయిపోయాయి. సో మౌంట్స్ ఆఫ్ డెడ్ అనే కాన్సెప్ట్ నుంచి అర్థమవుతుంది మనకి, అంటే మన హిస్టరీ పరంగా అవేర్నెస్ అనేది లేవన్నమాట. సో అట్లా. సో మనం టౌన్ ప్లానింగ్ గురించి చూద్దాము. సో టౌన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సో సిటీ నిర్మాణం అనమాట. అప్పట్లో నగర నిర్మాణం అనేది ఎలా జరిగింది? సో అప్పట్లో నగర నిర్మాణం అనేది చాలా ప్రాపర్గా ఉండదు అనమాట. సో ఇప్పటికంటే కూడా అప్పట్లో చాలా ప్రాపర్గా ఉండేది. వాళ్ళు గ్రిడ్ సిస్టమ్ అనే దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో గ్రిడ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకు ప్లాట్స్ చూస్తుంటాం చూడండి. సో ప్లాట్స్ ఉంటాయి కదా, సో అలా వీధులు అవన్నీ ప్రాపర్గా ఉండేది అనమాట. గ్రిడ్ సిస్టమ్ ఉండేది. ఈ గ్రిడ్ సిస్టంలో కూడా వాళ్ళు ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు ఎవరు ఉండాలి, సో వాళ్ళు నార్త్ వైపు, సౌత్ వైపు ఏమి ఉండాలి, ఇలా ఒక లేయర్స్ లాగా వేసుకొని చాలా ప్రాపర్గా ఉండేది అనమాట. అయితే ఈ గ్రిడ్ సిస్టమ్ ద్వారా మన భారతదేశంలో ఇప్పటికేదైనా నగరం ఉందంటే ఒకే ఒక నగరం ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో యూజ్ చేసినటువంటి గ్రిడ్ సిస్టమ్ని ఇప్పటికి ఉపయోగించింది చండీగఢ్. సో మీకు తెలుసు కదా, చండీగఢ్ నగరం అనేది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉపయోగించినటువంటి గ్రిడ్ సిస్టమ్ ద్వారా నిర్మించారనమాట. సో ఇలా కాకుండా మనకి ప్రపంచంలో ఇంకొక దేశం కూడా మన వాస్తుని ఈ గ్రిడ్ సిస్టమ్ను ఉపయోగించి నిర్మించిన దేశం ఇంకోటి ఉంది. సో అది సింగపూర్. సో సింగపూర్ కూడా ఇటువంటి గ్రిడ్ సిస్టము అలానే ఈ ప్యాటర్న్ ఉపయోగించి నిర్మించారనమాట నగరం కూడా. సో ఓకేనా? సో కాబట్టి టౌన్ ప్లానింగ్ ఎలా ఉండేది? సో టౌన్ ప్లానింగ్లో మనకు హౌస్ నిర్మాణం అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎలా ఉండేదంటే చాలా ప్రాపర్గా ఉండేది. అప్పట్లోనే కిచెను, హాలు, బెడ్రూము, సో వాళ్ళకి ఉన్నటువంటి వాష్రూమ్స్ కావచ్చు, ఆ వాష్రూమ్కి అటాచ్డ్ టు గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ అనమాట. సో ప్రపంచంలో ఈ భూగర్భ డ్రైనేజ్, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటి ఒకే ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మందే, ఇదే సివిలైజేషన్. సో మొత్తం మందే, ఎక్కడా లేదనమాట.
సో ఆ సిస్టమ్ అనేది లేదు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా వెస్ట్రన్ టాయిలెట్స్ ఉంటాం కదా మనం ఇప్పుడు. సో అటువంటివి కూడా మొట్టమొదటిసారి తీసుకొచ్చింది మన వాళ్ళే. సో ఇండస్ట్రియలైజ్ సివిలైజేషన్ తర్వాత మనకి గ్రీక్స్, రోమన్ టైంలో కనిపిస్తాయి ఎక్కువగా సో చరిత్రలో. సో కాబట్టి ఇలా టౌన్ ప్లానింగ్ అనేది చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు అప్పట్లోనే. గ్రిడ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇట్లా సొసైటీ అనేది ఈ విధంగా ఎవాల్యుయేషన్ అనమాట. రిలీజన్ పరంగా ఎలా ఉన్నది, వాళ్ళు పూజించే విధానం కావచ్చు, టౌన్ ప్లానింగ్ అనేది. నెక్స్ట్ అగ్రికల్చర్. సో వాళ్ళు పంటలు పండించుకునేవాళ్ళు, ఎందుకంటే నాగరికత కదా ఇది. సో ఆదిమానవుల టైంలో వేటాడి పచ్చి మాంసం తినేవాళ్ళు. సో ఇక్కడ అగ్రికల్చర్ పరంగా వచ్చారు. సో అగ్రికల్చర్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మన సివిలైజేషన్ కాదు అంటే అన్ని సివిలైజేషన్లో కల్లా చాలా డెవలప్ అయింది వచ్చేసి కుమ్మరి చక్రం, వాటర్ వీల్ అంటారు కదా. సో కుండల నిర్మాణం అంటారు, టెరాకోటా అనే ఒక సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు కుండలు ఇట్లాంటి నిర్మించుకున్నారో ఫుడ్ ని స్టోరేజ్ చేసుకున్నారు, ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవడం అనేది తెలిసిందనమాట వాళ్ళకి. సో అంతకుముందు పచ్చి మాంసం కాల్చుకొని తినేసే వాళ్ళు ఎప్పటిదప్పుడే. సో ఇలా కాకుండా మన ఫుడ్ అనేది పండించుకున్న తర్వాత స్టోరేజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది ఒక మన సివిలైజేషన్ కాదు, అంతకుముందు మనకి మెసోపొటేమియా కూడా వచ్చిందనమాట. సో అక్కడ నుంచి ప్రపంచంలో సివిలైజేషన్ మొత్తం కూడా ఎవల్యూషన్ మారిపోయింది కంప్లీట్గా. సో అందుకే మనకి నాగరికతకి ప్రగతి రథం కుమ్మరి చక్రం అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా మనం చూస్తే అగ్రికల్చర్లో ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రతి కాటన్ పంపించినటువంటి దేశం మందే అనమాట. సో ఇండస్ట్రియల్ సివిలైజేషన్. దీన్ని అప్పట్లో ఒక నేమ్తో పిలిచేవాళ్ళు, అదే సింధన్. సింధన్ అని చెప్పేసి పిలుస్తారు, లేదా దీన్ని సెందన్ అని కూడా అంటారు. సెందన్ అంటారు. సెందన్ అంటే కాటన్. సో మొట్టమొదటిసారి కాటన్. సో అప్పుడే కాదు, స్టిల్ ఇప్పుడు కూడా ప్రపంచంలో ద మోస్ట్ క్వాలిటీ ఆ కాటన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే పాకిస్తాన్ రీజన్, సింధు రీజన్ ఉందా, సింధు పంజాబ్ రీజన్ లో ఇండస్ట్రియల్ సివిలైజేషన్ మొత్తం ఏర్పడినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా ప్రతి అనేది బాగా పండుతుంది అనమాట. సో కాటన్ యొక్క క్వాలిటీ ఎలా చెక్ చేస్తారంటే, లాంగ్ స్టేబుల్ అంటే మన కాటన్ పట్టుకుని ఇలా ఉన్నప్పుడు అది ఎంత దూరం వస్తుందో దాన్ని బట్టి దాని క్వాలిటీ చెక్ చేస్తారనమాట. సో మనకి పాకిస్తాన్లో ద బెస్ట్ క్వాలిటీ కాటన్ అనేది ఎప్పుడు కూడా పడుతుంది. సో మన దేశం విడిపోయిన తర్వాత మన కోల్పోయినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉండనమాట. ఒకటి జూటు, ఇంకోటి కాటన్. సో జూట్ వచ్చేసి బంగ్లాదేశ్ దగ్గర కోల్పోయాము, మంచి భూములంతా. సో ఇక్కడ వచ్చేసి కాటన్ కోల్పోయాం. సో ఇప్పటికీ మన ఇండియా అనేది ఆనియన్స్ అనేది సమ్టైమ్స్ ఆనియన్, కాటన్ అనేది పాకిస్తాన్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం, ఎందుకంటే అక్కడ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. సో అట్లా అనమాట. ఆ విధంగా ఈ కాటన్ అనేది మొట్టమొదటిసారి మన ఇండస్ట్రియల్ సివిలైజేషన్లో తీసుకొచ్చారు. సో దీంతో పాటు వాళ్ళు వరిని కూడా పండించారనమాట. సో వరిని కూడా పండించారు. సో వరిని వృహి అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో. వృహి అని చెప్పేసి, వృహి అంటే ప్యాడీ అంటే వరి అనమాట. ఆ బార్లీ కూడా ఉంది, ముందు చెప్తాను. సో వృహి అని చెప్పి వరి అని పిలిచేవాళ్ళు. మొట్టమొదటిసారి ఈ వరి ఎక్కడ పండిందంటే లోతాల్. సో గుజరాత్లో సబర్మతి రివర్ ఉంది కదా, దానికి ఉపనది ఒకటి ఉంటుంది, భోగవా రివర్ అని చెప్పేసి. ఈ భోగవా నది ఒడ్డున లోతాల్ని కనిపెడతారు. సో లోతాలు కనిపెట్టిన తర్వాత అది ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. అంటే ప్రపంచంలో మొట్టమొదటి నౌకాశ్రయం కూడా మందే. సో అక్కడి నుంచి వాళ్ళ నౌకల ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అప్పట్లో టైడల్ పోర్ట్ ఉండేది లోతాల్లో. ఈ లోతాల్లో మొట్టమొదటిసారి త్రవ్వకాలు జరిపినప్పుడు రైస్ హస్క్ అనమాట. రైస్ హస్క్ అంటే వరి పొట్టు. సో వరి పొట్టు అనేది కొన్ని కుండలో దొరకడం అట్లా దొరుకుతుంది వీళ్ళకి. సో దాన్ని బట్టి మన ఇండియాలో మొట్టమొదటిసారి వరి పండించింది ఎక్కడంటే లోతాల్ అని చెప్పేసి వస్తుంది. సో లోతాల్ కాకుండా ఇంకొక సైట్ కూడా ఉంది, అది వచ్చేసి రంగపూర్. సో రంగపూర్ అనే ప్రాంతంలో కూడా వరి పండించారని చెప్పేసి మన గుజరాత్ ప్రాంతంలో ఉంటాయి ఇవన్నీ. సో అక్కడ కూడా ఉంటుంది. ఈ లోతాల్ అనేది మనకి ఆల్మోస్ట్ గల్ఫ్ ఆఫ్ కాంబే అంటారు, కాంబే సింధు శాఖ అంటారు కదా, అరేబియా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. సో అక్కడ కూడా వరి పండించారని చెప్పి ఒక ఆనవాళ్ళు ఉంటాయి. సో ఇది కాకుండా మనకి బార్లీ కూడా. సో ఈ బార్లీ కూడా చాలా ఎక్కువగా పండించారు అప్పట్లో. కాటను, బార్లీ కూడా పండించేవాళ్ళు. నెక్స్ట్ మనకి గోధుమ కూడా పండించారు. సో గోధుమని గోధుమ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, బార్లీ. నెక్స్ట్ మనకి రుహి, ఈ టెర్మినాలజీస్ ఇంపార్టెంట్. సెందన్ ఒకటి, రుహి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అయితే వీళ్ళు ఎలా వస్తు మార్పిడి పద్ధతి అనమాట, బాటర్ సిస్టమ్. సో మీరు మాకు మిల్క్ ఇస్తే మేము మీకు ధాన్యం ఇస్తాము. సో ఇట్లా ఒక బాటర్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. సో ఓకే, ఇప్పుడు నేను 5 kg రైస్ తీసుకున్నాను, నా దగ్గర 2 లీటర్స్ పాలు తీసుకున్నాడు అతను. సో ఇప్పుడు ఆ పాలనే ఉంటాయి మనకి. సో పాలనే ఎంతవరకు ఉంటాయి, మోస్ట్ 24 hours ఉంటాయేమో, తర్వాత ఉండవు కదా, చెడిపోతాయి. కానీ నా దగ్గర ఉన్నటువంటి 5 kg రైస్ అనేది నేను జస్ట్ నెక్స్ట్ 10 days వరకు ఉపయోగించుకోవచ్చు. అటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండానే కొన్ని వచ్చాయన్నమాట. సో దాని నుంచి ఎవాల్యుయేషన్ నిషికా అని చెప్పేసి ఒకటి వచ్చింది, మీకు వేదకాలంలో ఉంటుంది. సో వేదిక్ సివిలైజేషన్ నిషికా అంటారు. నిషికా అంటే అది కాయిన్ కాదు, ఒక గోల్డ్ది చిన్న ఒక షేప్లో ఉండదు అనమాట. అది కాయిన్ లాగా కూడా ఉండదు, జస్ట్ గోల్డ్, ప్లెయిన్ గోల్డ్ అనమాట. దాని నుంచి వస్తువులు కొనుక్కునేవాళ్ళు. అక్కడి నుంచి నాణ్యాలు పుట్టాయి అనమాట. సో మనకి నాణ్యాలు అనేవి పుట్టాయి. సో పంచ్ మార్కెట్ కాయిన్స్ అంటారు, మొట్టమొదటిసారి మనకి బీహార్లో దొరికాయి. ఇట్లా ఈ ట్రేడింగ్ అనేది జరిగిందనమాట. సో కాయిన్స్ తర్వాత మనకి టోకెన్ కరెన్సీ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో తీసుకొస్తారు. ఇట్లా ఈ మనీ సిస్టమ్ అనేది వచ్చింది. కాబట్టి ఇండస్ట్రియల్ సివిలైజేషన్లో ఓన్లీ వస్తు మార్పిడి పద్ధతి మాత్రమే ఉండేది, బాటర్ సిస్టమ్. అలా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ ఈ వాణిజ్యంలో అగ్రికల్చర్తో పాటు వీళ్ళు ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవాళ్ళు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చేసేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మేజర్గా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే థింగ్స్. సో మన దగ్గర నుంచి ఎక్కువ పెరల్స్ లేదనమాట. సో మీకు హైదరాబాద్ తెలుసు కదా, హైదరాబాద్ పెరల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. సో హైదరాబాద్కి సముద్రం ఉండదు, కానీ పెరల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కల్చర్ పెరల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ప్రపంచంలో ఎక్కడా దొరకనండి పెరల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి అనమాట, మన ముత్యాలు. అందుకే హైదరాబాద్ని భారత ముత్యాల నగరం అంటారు.
సో మనకి జస్ట్ 50 రూపీస్ నుంచి ఉంటాయి ఇక్కడ పరల్స్ అనేవి. సో ఇట్లా కాబట్టి ముత్యాలు అనేవి మన భారతదేశం నుంచి ఎక్కువ వెళ్ళేదన్నమాట అక్కడ వేరే కంట్రీస్కి. సో ముత్యాలు నెక్స్ట్ మనకి కాపర్ కూడా వెళ్ళేది. కాపర్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము. సో కాటన్ కావచ్చు ఇట్లాంటి కొన్ని చేసేవాళ్ళము, మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కొన్ని. సో వాటిలో మేజర్గా లాపిస్ లజౌలి. సో లాపిస్ లజౌలి అంటే ఒక స్టోన్ అనమాట. సో మనం రింగ్స్ వాటిలో ఉపయోగిస్తూ ఉంటాము, బ్లూ స్టోన్ అంటారు. సో బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని మనం ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళము. ఇంకా కొన్ని డైమండ్ సంబంధించి ఇట్లాంటివి ఉండే అనమాట, కొన్ని లోహాలకు సంబంధించి. అంటే మనకి ఆ కాళీబంగన్ ఈ రీజన్లో ఎక్కువగా చన్హుదారో కాళీబంగన్ సైట్స్ ఉంటాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్. అక్కడ ఎక్కువగా ఈ బీడ్స్ మేకింగ్ జరిగేదన్నమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అనేవారు అలంకార ప్రియులు. మీరు ఎప్పటికి గమనిస్తే నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్స్ కంటే కూడా అక్కడ ఉమెన్ ఎక్కువగా అలంకరణ చేస్తారనమాట. సో మన వాళ్ళు లిప్స్టిక్ చాలా రేర్గా వాడతారు, కానీ వాళ్ళు డైలీ యూజ్ చేస్తారు, ఎంప్లాయీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అలంకార ప్రియులు అనమాట. అందుకే వాళ్ళకి మనకి లిప్స్టిక్ కూడా మొట్టమొదటిసారి ఇక్కడ దొరికింది. సో లిప్స్టిక్ కూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దొరికింది అనమాట. సో దాన్ని బట్టి డిసైడ్ చేశారు, ఎందుకంటే ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఇంపాక్ట్ అనమాట అక్కడ. సో అర్థమైందా? సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం అటువంటి అలంకరణ వస్తువులన్నీ కూడా బీడ్స్ మేకింగ్ కావచ్చు, పూసల తయారీ, ఇటువంటి అన్ని కూడా ఆ ప్రాంతాల్లో తయారు చేసేవాళ్ళు అప్పట్లోనే. అవి ఇప్పటికి కూడా దొరికాయి అనమాట. సో ఉమెన్స్ ఉపయోగించినటువంటి ఇయర్ రింగ్స్ కావచ్చు, అటువంటి అన్ని కూడా. సో వాటిలో ఉపయోగించే కొన్ని స్టోన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం వేరే ప్రాంతాల నుంచి. ఎక్కడెక్కడి నుంచి అంటే మెస్పెటేమియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి, నెక్స్ట్ కొన్ని ఈజిప్ట్ నుంచి. అంటే రెండు ప్రాంతాలకు మధ్య వాణిజ్యం అనేది జరిగిందని చెప్పేసి ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు జరిగిందని ఎవిడెన్స్ ఏంటి? అవి దొరికాయి. సీల్స్, సలార్ మూవీలో చూస్తారు కదా మీరు, సీల్ వేస్తారు. సో సీల్ వేస్తారంటే వాళ్ళ ముద్ర చూసి వదిలేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ అలానే అప్పట్లో సీల్స్ ఉండేవన్నమాట. సో మనకి పశుపతి సీలు. సో ఇప్పుడు పశుపతి సీల్ అనే ముద్ర మనకి వేరే దేశాల్లో కనిపించిందంటే కంపల్సరీ అది ఇక్కడి నుంచే వెళ్ళిందని చెప్పేసి అర్థం. సో ఈ సీల్స్ అనేవి ఓన్లీ పశుపతి సీలే కాకుండా చాలా ఉన్నాయి. బుల్ సీల్ ఉండేది, బుల్స్ ఎనిమల్స్తో సీల్స్ ఉండేవి. టైగర్ సీల్ ఉండేది అప్పట్లో. సో ఇలా చాలా ముద్రికలు ఉండేది అనమాట. ఆ ముద్రికలను బట్టి ఇది ఆ ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పేసి కనిపెట్టారు. సో మనకి ఇరాకు, ఒమన్ కావచ్చు, సౌదీ అరేబియా, అక్కడ దొరికినటువంటి వస్తువులన్నిటి మీద ఎక్కువ సీల్స్ మనకు ఉన్నాయన్నమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో దాన్ని బట్టి మనకి వాళ్ళకి మధ్య ట్రేడింగ్ జరిగిందని అర్థమైంది. ఓకేనా? సో ఇది అగ్రికల్చర్ ట్రేడింగ్ సంబంధించి అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సరే, మూఢనమ్మకాలు ఉన్నాయి అప్పట్లో, సూపర్ స్టేషన్స్, మూఢనమ్మకాలు. క్షుద్ర పూజలు చేస్తుంటారు. ఇప్పుడు క్షుద్ర పూజ ఎలా చేస్తారు? ఒక బొమ్మను తయారు చేస్తారు, దాన్ని గుచ్చుతుంటారు, అతనికి తగులుతుంది. లేదా కుండలు తయారు చేసి దాన్ని ఆత్మనంతా బంధిస్తాం అని చెప్పి చేస్తారు కదా, అవి అప్పట్లోనే ఉన్నాయన్నమాట. సో అప్పట్లోనే కొన్ని కుండల్ని తయారు చేసి ఆత్మను బంధించి వాటికి పైన క్లాత్ కట్టేసి ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? సో అటువంటివి అప్పట్లోనే ఉన్నాయి. సూపర్ స్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేది అనమాట అప్పట్లో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో చాలా ఎక్కువగా ఉండేది. సో ఇటువంటి ఆ జీవన విధానంలో ఇటువంటివి కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత యుద్ధాలు అట్లాంటివి ఏమైనా జరిగాయంటే ఏం లేదనమాట. సో ఎందుకంటే ఆ టైంలో పీపుల్ అనేవాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. లౌకికవాదం, ఎటువంటి కుల వ్యవస్థ, మత వ్యవస్థ అనేది లేదు. చాలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. కాకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఉన్నటువంటి ఒకే ఒక థ్రెట్ వచ్చేసి వరదలు. సో వాళ్ళు ఉన్న మొత్తం నదులన్నీ కూడా జీవనదులు. ఇప్పుడు మనకి ఇండియాలో 2 రకాల నదులు ఉంటాయి. ఒకటి హిమాలయన్ రివర్స్, హిమాలయన్ నదులు అంటారు. ఇంకోటి రెయిన్ ఫెడ్ రివర్స్. రెయిన్ ఫెడ్ అంటే వర్షం పడితేనే నీళ్ళు వస్తాయన్నమాట. మన సదర్ను ద్వీపకల్ప పీఠభూమి అంటాం కదా, పెనిన్సులర్ ప్లాటు, గోదావరి, కృష్ణ, కావేరి, ఇవన్నీ కూడా వర్షాలు పడితేనే మనకి నీళ్ళు వస్తాయన్నమాట. కానీ అవి జీవనదులు, మంచు కరిగే కొద్దీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. సో ఆ నీటిని ఆపలే. ఇప్పుడు మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఆపాం కొన్ని రోజులు వాటరు. ఇంకొక 2-3 మంత్స్ ఆపితే మనకే ప్రమాదం అనమాట భారతదేశానికి. ఎందుకంటే మనం అంత వాటర్ని ఆపే అంత కెపాసిటీ మన దగ్గర లేదు, ఎక్విప్మెంట్స్ అనేవి మన దగ్గర లేవు. సో అర్థమైందా? కాబట్టి అవి జీవనదులు కాబట్టి మనకి మాన్సూన్ టైంలో ఎక్కువ క్లౌడ్ బర్స్ట్ లాంటివి జరిగినప్పుడు వరదలు వచ్చేసి ఆ నగరాలన్నీ కూడా కొట్టుకుపోయేది అనమాట. సో మొహంజదారో, ఇక్కడ ఉన్నటువంటి మొహంజదారో నగరం అనేది ఆల్మోస్ట్ 7 టైమ్స్ వరదలు వచ్చాయన్నమాట. అక్కడ వరదలు రావడం జరిగింది. సో మనకి ఇంకా చూసుకుంటే కొన్ని సైట్స్ ఉంటాయి, కాళీబంగన్ ఇట్లాంటివి, అక్కడ కూడా 3-4 టైమ్స్ వరదలు వచ్చాయన్నమాట. సో ఇది ఒక థ్రెట్గా ఉన్నది వాళ్ళకి. ఇంకా మనం చూస్తే ఆర్యులు. సో ఆర్యుల యొక్క ఇన్వేజన్, వాళ్ళ యొక్క అటాక్ చేయడం కానీ, వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేస్తారని చెప్పేసి కూడా ఒక సిద్ధాంతం అయితే ఉంది. సో కొంతమంది ఏం చెప్తారు, ఆరియన్స్ అనే వాళ్ళు ఇక్కడ వాళ్ళే అని చెప్తారు. లేదు, ఆరియన్స్ అనే వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి కొన్ని థీరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అట్లా ఆర్యులు వచ్చి వీళ్ళ మీద దండయాత్ర చేశారు. సో అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్గా అర్థమైపోయిందని చెప్తారు. ఇంకొక థీరీ ఏముందంటే, బన్నుడు అంటే మనకి బ్రిక్స్ ఉంటాయి కదా, ఇటుకలు, వాళ్ళు నిర్మించుకునే ఇల్లు ఇవన్నీ కూడా బండ్ అంటే కాల్చిన ఇటుకలు అనమాట. అవన్నీ దొరుకుతాయి అప్పట్లో. ఇటుకలు కాల్చి కడతారు. ఎందుకు ఇటుకలు కాలుస్తారంటే ఎక్కువ మన్నికి వస్తాయన్నమాట. సో ఇటుకలు మట్టితో తయారు చేసిన తర్వాత కాల్చడం వల్ల చాలా మన్నికి వస్తుంది. సో కాల్చిన ఇటుకల్ని దొంగలు దోచుకెళ్లారనమాట. ఇళ్ళని ఎక్కువగా దోచుకోవడం వల్ల వీళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. అదొక థియరీ ఉంది. ఇంకో థియరీ ఏంటంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎవరో ద్రవిడియన్స్, సో సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఇటువైపు వచ్చేసారు అని చెప్పేసి కూడా చెప్తారనమాట. సో ఇందులో మాత్రం మేజర్గా థియరీ వచ్చేసి ఆరియన్స్ థియరీ అనేది కొంచెం దగ్గరగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చరిత్రకారులు. సో ఆరియన్స్ అనేవాళ్ళు
వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, చారియట్స్ రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఐవీసీ వాళ్ళకి గుర్రాలు తెలియదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి గుర్రాలు అంటే తెలియదు. కానీ గుర్రానికి సంబంధించిన అవశేషాలు కొన్ని బయటపడ్డాయి. సో అయినప్పటికీ కూడా ఎక్కడ బయటపడలేదు కాబట్టి ఎక్కువ వీళ్ళకి తెలియదు అనమాట ఎనిమలు. సో గుర్రం ఎందుకు ఉపయోగపడుతుంది? యుద్ధాలు ఎక్కువ ఉపయోగిస్తారు, సో బరువులు మోయడానికి, సో ఇటువంటి కూడా ఉపయోగిస్తారు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఉన్నాయి. సో కొన్ని పెంపుడు జంతువులు ఉన్నాయన్నమాట. సో లైక్ కుక్క, పిల్లి ఇటువంటి పెంపుడు జంతువులుగా ఉండేది. ఇంకా మనం చూసుకుంటే ఆ టైంలో టైగర్స్ కూడా వాళ్ళకి తెలుసు అనమాట. టైగర్స్, ఖడ్గమృగాలు తెలుసు. సో యూనికార్న్ అని చెప్పేసి ఉండేదన్నమాట, ఒక ఒంటి కొమ్ము గుర్రం అంటారు కదా, సో యూనికార్న్. సో దాన్ని చాలా పవిత్రంగా భావించేవాళ్ళు వాళ్ళు. సో అదొకటి బుల్స్ ఉండేది, మూపురం ఉన్నటువంటి ఎద్దు. సో అటువంటి ఎద్దులు వాటిని కూడా చాలా పవిత్రంగా భావించేవాళ్ళు, ఒకటి ఉపయోగించేవాళ్ళు వ్యవసాయంలో కూడా. సో బుల్లక్ కార్ట్ అంటారు, ఎద్దుల బండి అంటారు కదా, సో ఎక్క అని చెప్పేసి పిలుస్తారనమాట వాడిని. సో దాంతో వ్యవసాయానికి ఉపయోగించుకునేవాళ్ళు. సో ఈ విధంగా ఎక్కువగా వాళ్ళు ఈ విధంగా మనకి ఎనిమల్స్ అనేవి కూడా ఉండేదన్నమాట అప్పట్లో. సో ఈ ఆరియన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్రాల ద్వారా యుద్ధాలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా యుద్ధ ప్రియులు అనమాట. సో యుద్ధాలు ఎక్కువ చేసి రాజ్య విస్తరణ చేసుకునే కల్చర్ ఆరియన్స్ది. ఎందుకంటే అందులో వర్ణ వ్యవస్థ ఉంది, నెక్స్ట్ రాజులు ఉంటారు, కాబట్టి యుద్ధాలు ఆబ్వియస్లీ ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద దండయాత్ర చేసి సో దానివల్ల ఇది అంతరించిపోయిందని చెప్పి చెప్తారనమాట. సో కొంతమంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అది ఉన్నటువంటి ల్యాండ్, సో ల్యాండ్ ఆఫ్ రివర్స్, సో ల్యాండ్ ఆఫ్ ఎర్త్క్వేక్ అనమాట. సో భూకంపాలు వచ్చే ప్రాంతం కూడా అదే అని చెప్పేసి పిలిచారనమాట అప్పట్లో. సో దానివల్ల అంతరించిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఇదంతా మనకి ఏ టైం పీరియడ్లో జరిగింది? సో టైం పీరియడ్ మనం చూసుకుంటే సింపుల్గా మామూలుగా 2200 నుంచి క్రీస్తుపూర్వం, సో 1500, సో 1500 BC, బిఫోర్ కామన్ ఎరా. సో ఈ పీరియడ్లో జరిగిందని చెప్పి చెప్తారు. మొత్తం ఇదంతా మనం ఇప్పటివరకు చెప్పుకుంది మొత్తం కూడా సో 2200 నుంచి 1500 BC, బిఫోర్ కామన్ ఎరా వరకు ఉందని చెప్పి చెప్పుకుంటారు. కానీ కొంతమంది 1500లోనే కాదు 500 BC వరకు ఉన్నదని చెప్పేసి చెప్తారు, BC వరకు కూడా. సో కాకపోతే ఇది ప్రాపర్గా ఉందని చెప్పేసి మొత్తం చెప్పిన దాంట్లో కామన్గా ఉందన్నమాట హిస్టారియన్స్ చెప్పిన దాంట్లో. దీంట్లో నుంచి దశలు వచ్చాయి. సో ఫస్ట్ ప్రీ అరప్పన్ దశ, అంటే అరప్పన్ నాగరికత మొదలైన దానికంటే ముందు. సో కొంచెం లేటర్ అరప్పను, అంటే లాస్ట్ వన్. మిడిల్లో మనకి మెచ్యూర్ అరప్పన్ అంటారు, సో పరిణతి చెందినటువంటి నాగరికత అని చెప్పేసి. సో ఇట్లా ఉంటాయి. దీంట్లో కొన్ని సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంబ్రి అనే ఒక సైట్ ఉంటుంది. సో అంబ్రి అనే సైటు ఈ 4 దశల్లో ఉందన్నమాట, 4 దశల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ కాళీబంగన్, రాజస్థాన్లో ఉంటుంది. కాళీబంగన్ అంటే నల్లని గాజులు అంటారు దాని అర్థము. సో కాళీ అంటే కాలా అంటే నలుపు కదా, సో నల్లని గాజులు అని అర్థం. సో ఈ కాళీబంగన్ సైట్ అనేది మొట్టమొదటి 3 దశల్లో ఉంటుంది అనమాట. సో ఇలా డివైడ్ చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు మనం చెప్పుకుంది మొత్తం కూడా ఈ టైం పీరియడ్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఓవరాల్గా ఈ ఐవీసీని మనకి మౌరియన్స్ లేకుంటే ఆ శుంగా దైనేస్తో శాఖ ఎవరు కనిపెట్టలేదు. సో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదంతా ఎవల్యూషన్ అయి ఉంది. సో కానీ ఎవరు దాని వైపు వెళ్ళలేదనమాట. సో ఒక రాజ్యంలో ఒక భాగంగా చూసుకున్నారు, అదొక మృతుల దెబ్బని వదిలేస్తారు అంతే. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే దీన్ని మొత్తాన్ని బయటపెట్టి అందులో ఏముంది ఇవన్నీ చూస్తాం. సో ఎప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సీల్స్ కావచ్చు, మదర్ గాడెస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీలోని నేషనల్ లైబ్రరీ, నేషనల్ మ్యూజియం ఉంటుంది. సో నేషనల్ మ్యూజియంలు ఉన్నాయి. సో రీసెంట్గా మీకు ఐడియా ఉంటుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి దానికి స్క్రిప్ట్ అనమాట. సో ప్రపంచంలో లిఖితపూర్వకంగా ఉన్నటువంటి ఒకే ఒక నాగరికత మందే. సో మెసపెటేమియా కావచ్చు, ఈజిప్ట్లో ఎక్కడ కూడా రాతలు లేవనమాట. ఇది కూడా వీళ్ళది సర్పలికి అంటారు, అంటే బొమ్మలుగా ఉంటాయన్నమాట. దాన్ని ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు డీకోడ్ చేయలేదు. సో రీసెంట్గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా ఎవరైనా దాని కానీ డీకోడ్ చేస్తే 2 కోట్లు కాదు, ఆల్మోస్ట్ 2 మిలియన్స్ వరకు ఎంతో డాలర్స్లో ఇస్తాడు. అంటే 8 crores వరకు ఇస్తారు, 8 crore రూపీస్ ఇస్తాడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవరైనా డీకోడ్ చేస్తే. సో దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఏఎస్ఐ వాళ్ళు మన నోయిడాలో 3 days ఒక ఇంటర్నేషనల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఇన్స్క్రిప్షన్స్ చేసే ఎపిగ్రఫీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు అనమాట. సో ఎవరైనా దీన్ని డీకోడ్ చేస్తారని చెప్పేసి. సో ఇప్పటి వరకు కూడా అది పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. అసలు ఏముంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్లో ఏముంది, సో మూపురం ఉన్న ఎద్దు ఉంటుంది, పైన బొమ్మలు వేసి ఉంటారు. సో వాళ్ళ మీనింగ్ ఏంటని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు అనమాట దీనికి సంబంధించి. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన కంప్లీట్ ఇంట్రడక్షన్ అనమాట ఇది. సో ఇంట్రడక్షన్ మాత్రమే ఇది. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా ఎటువంటి సైట్స్ కనిపెట్టడం జరిగింది ఏంటని. సో మనకి ఓవరాల్గా ఇంకా డెప్త్గా వెళ్తే మనం ఎలా డిస్కస్ చేసుకోవాలంటే ఈ సబ్జెక్ట్ని మొత్తం కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఇంట్రడక్షన్, సో సైట్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. ప్రతి సైట్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు మొత్తం కూడా ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ మనం చేసాము ఇందాక, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, త్రవ్వకాలు జరిపారు, ఏ నది ఒడ్డున, దాంట్లో ఇంపార్టెంట్ స్పెషల్ ఫీచర్స్ ఏముంటాయి. సో నెక్స్ట్ అవన్నీ చదువుకున్న తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఐవీసీ అనమాట. సెకండ్ పార్ట్లో జనరల్ కండిషన్స్ అని చెప్పి చదువుకోవాలి. అంటే వాళ్ళకి అగ్రికల్చర్ ఎలా ఉన్నది, టౌన్ ప్లానింగ్ ఎలా ఉన్నది, సో రిలీజన్ పరంగా ఎలా ఉన్నది, నెక్స్ట్ ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇలా ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా క్లియర్గానే చదువుకోవాలి. సో ఓకేనా, ఇది మన హిస్టరీలో, సో మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పార్ట్ అనమాట ఐవీసీ. ఈ ఐవీసీ అనే దాన్ని ఏమంటాము, మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్. సెకండ్ అర్బన్ సివిలైజేషన్ అనేది వేదిక్ ఏజ్ అనమాట, వేదకాలం అంటారు. సో వేదకాలం అనేది మనకి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది, 1500 BC నుంచి మొదలవుతుంది. అది సెకండ్ పార్ట్ అనమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది.
ఇండియన్ హిస్టరీలో ఐబీసీకి సంబంధించిన కంప్లీట్ పార్ట్ అనమాట. ఓకేనా.